ఆదిత్య గారు, ఆదిత్య గారు, ఏమైంది? ఎవరో ఇందాక అరిచారు. పెద్దగా కేకలు పెట్టారు. అవునా? నాకేం వినిపించలేదే. వినిపించలేదా? అంత పెద్ద కేక పెట్టారు? నీకేదో కలొచ్చి ఉంటుంది చందు. వెళ్ళి పడుకో. పడుకో చందు. నేనే ఏరా, భోజనం చేయలేదా? నేను తినిపించినా? ఒక్క నిమిషం. ఓ గంటలో తినిపిస్తారా? అర్థం చేసుకో ప్లీజ్. పద రా, చెప్తాను. పాపని తీసుకో. మన సుఖం కోసమే రా. పద, పాపని తీసుకో. వెరీ గుడ్. బాగుందిరా, చాలా బాగుంది. ప్రేమించిన దాంతో లేచిపోవడం విన్నాను గాని పెళ్ళై 10 ఏళ్ళు దాటాక పెళ్ళాంతో లేచిపోవడం నిన్నే చూస్తున్నాను. రేర్ హస్బెండ్. నాకు తెలుసురా, ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటావని, ఇల్లు వదిలి వెళతావని, ఈ పిచ్చిదాని కోసం మమ్మల్ని పిచ్చివాళ్ళం చేస్తావని నాకు బాగా తెలుసురా. అక్క, వైదేహిని పదే పదే పిచ్చిది అనుకో. తన నా భార్య. తనకు అన్యాయం జరగనివ్వను. అచ్చా, ఇది భార్య అయితే మరి దాన్నేమంటారు? దీనికి న్యాయం చేయడం కోసం దానికి అన్యాయం చేస్తావా?
10 ఏళ్లు కాపురం చేసిన దానికోసం 10 గంటల క్రితం తాళి కట్టిన దాన్ని వదిలి వెళ్తావా? వెళ్తాను. మీ అందరినీ అన్నిటినీ వదిలి వెళ్తాను. నాకు నా భార్య ముఖ్యం, నా వైదేహే ముఖ్యం. అది నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడం ముఖ్యం. ప్లీజ్ నన్ను వదిలే, మమ్మల్ని ఇలా బతకని. ఆల్ రైట్, వదిలేస్తాను. వెళ్ళి చందుని లేపి తన మెళ్ళో కట్టిన తాళిని విప్పి తీసుకురా. పెళ్లిలో మిమ్మల్ని జంటగా చూసిన వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి, నేను ఈ పెళ్లిని రద్దు చేసుకుంటున్నాను, నాకు చంద్రముఖికి ఎలాంటి సంబంధం లేదు, ఆమె కన్య అని నమ్మించు. చేతి నుంచి జారిన నీరు ప్రతి బొట్టు తిరిగి దక్కదు. అది ఇప్పుడు నువ్వు ఈ పిచ్చిదానికి చేసే ఏ ఫేవర్ అయినా చందుకి ద్రోహం చేసినట్టే లెక్క. ఇంతా చేసి ముగ్గురు ఏడవడం కన్నా చందుతో ఉంటూ ఒక్కదాన్నే ఏడిపించటం బెటర్. వెళ్ళు, వెళ్ళి నీ భార్యకి భర్తవనిపించుకో. వెళ్ళో. అది చూడు, నీ మొదటి భార్యను ఆదరించడానికి నీ రెండో భార్య పురాణకాలం నాటి పతివ్రత కాదు. ఇప్పట్నుంచి ఇది నా దగ్గర, నా గదిలోనే ఉంటుంది. ఓ సారీరా, ఇంతకన్నా వేరే మార్గం లేదు. ఏం చేయని చెప్పు. నువ్వు చందు జీవితం నుంచి బయటకు రానంతకాలం నేను ఈ పిచ్చిదాని జోలికి వెళ్ళను. ఇద్దరు భార్యలకి న్యాయం చేయడం ఇప్పుడు నీ చేతుల్లో ఉంది. నీ ఇష్టం. వైదేహి, పద. ఊరుక వైదేహి, లోపలికి వెళ్ళు. అదేంటమ్మా అంత బాధపడేదానివి ఇంట్లోంచి ఎందుకు వచ్చేసినట్టు? నా బాధ మా అమ్మ గురించి కాదంకుల్, అమ్మ వల్ల జీవితాన్ని పోగొట్టుకున్న కార్తిక్ గురించి. కార్తీక్ ఎవరు? అభిషేక్. అభిషేక? అవునంకుల్, అభిషేక్ అసలు పేరు కార్తిక్. చంద్రముఖిని మనసారా ప్రేమించి పెళ్లాడాలనుకున్నవాడు. ఏమిటమ్మా ఈ దారుణం? నిన్నెలా ఓదార్చాలో కూడా నాకు అర్థం కావట్లేదు. అంటే కార్తీక్ గతం గుర్తులేదన్నమాట. అందుకే కార్తీక్ మీ అమ్మని చందును గుర్తుపట్టలేదన్నమాట. ఓ, ఇది దారుణం. చెప్పండి అంకుల్, నన్నేం చేయమంటారు? నాకు న్యాయం జరగాలన్న స్వార్థంతో చందుకు అన్యాయం చేయమంటారా? కార్తిక్ ప్రేమకి అన్యాయం చేయమంటారా? రేపతనికి నిజం తెలిస్తే నాకు మిగిలేది ప్రేమ కాదు, ద్వేషం. కార్తిక్ ద్వేషిస్తే ఇంక నేను బ్రతకడం అనవసరం అంకుల్. నేను ఒక మాట చెప్పనమ్మా, అతను ఇప్పుడు కార్తీక్ కాదు, అభిషేక్. కార్తీక్ రూపంలో ఉన్నాడేమో కానీ అతని మనసు, బుద్ధి, ఆత్మ అన్నీ అభిషేక్వే. అభిషేక్ మనసులో నువ్వున్నావమ్మా, చందు లేదు. ఆలోచించమ్మా. తెలిసి మీ అమ్మ, తెలియక, తెలిసినా తప్పక చందు అతనికి అన్యాయం చేశారు. అతన్ని అభిషేక్గా మిగిల్చారు. ఇప్పుడు అతన్ని దూరంగా ఉంచి నువ్వు అన్యాయం చేస్తున్నావు.
వాడు పిచ్చివాడులా ఎదురు చూస్తున్నాడమ్మా. ప్రేయసి కోసం ప్రియుడులా విరహంతో కాదు, తల్లి కోసం పిల్లాడిలా ప్రేమ కోసం. వాడిని అనాథను చేయకు, వాడి జీవితాన్ని అన్యాయం చేయకు. నీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలనమ్మా. కానీ అతనిలో ఆశలు పెంచావు, అనురాగం పంచిచ్చావు. అదే నువ్వు చేసిన ద్రోహం అనుకుంటాను. నాకు తెలిసి నేను న్యాయమే చెప్పాను. అది నచ్చితే, నిజం అనిపిస్తే సరైన నిర్ణయం తీసుకోగలవు. అంతకంటే నేనేమీ చెప్పలేనమ్మా. వస్తాను. ఎక్కడికే? ఎక్కడుండాలో అక్కడికే. అంటే అర్థం కాకపోవడానికి ఏముంది ఇందులో? యశోధర ఇంటికి. యశోధర ఇంటికా? అవును. ఇక్కడ సూటిపోటి మాటలు భరించడం కంటే కష్టమో నష్టమో అక్కడ ఉండడమే మంచిది. తాళి పడకపోయినా తగుదునమ్మా అని వెళ్తావా? ఇక్కడ ఎగతాళి భరించడం కంటే అదే మంచిదంటున్నాగా. అది రాకాసి. పగతో పంతంతో ఇంత చేసింది. అసలు నిన్ను రాణిస్తుందా? మెడపట్టి బయటికి గెంటేస్తుంది. అది చూస్తా. ఎక్కడికే వెళ్తున్నావు? చేసి నిర్వాకం చాలదనా? అనుభవించిన అవమానాలు తక్కువనా బయలుదేరావు? నరికి పోగులు పెడతా. పో పో లోపలికి. నేను వెళ్ళను. ఎందుకు వెళ్ళాలి? శ్వేత, నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నాను. నా బ్రతుకు ఏం చేయదలుచుకున్నారో తేల్చుకుందామని అడుగుతున్నాను. ఏమిటే తెగ రెచ్చిపోతున్నావు? 18 సంవత్సరాలు నిండగానే అంతా నీ పెత్తనం అనుకుంటున్నావా? నాటకాలాడి పరువు తీసింది కాక ఇంకా నాన్నగారిని ఎదిరిస్తావా? అవును, ఆడాను. అదేం తప్పు కాదే. ప్రేమించిన వాణ్ణి పెళ్లాడ్డానికి అబద్ధం చెప్పడం తప్పు కాదు. ఒకణ్ణి ప్రేమించి ఇంకొకరిని పెళ్లాడ్డానికి త్యాగం చేస్తే అది తప్పు. ఆ త్యాగం ముసుగులో ఆస్తి అంతస్తుతో పాటు అన్ని సుఖాలు అనుభవించడం తప్పు. దాన్ని గొప్పగా రామకథలా బుర్రకథలా చెప్పుకుని ఆనందిస్తున్న మీది తప్పు. ఏం కూర్చావే? చందుని ఇంకొక మాట అంటే నీకోసం, నీ బూటకపు కడుపు కోసం తన జీవితాన్నే పణంగా పెట్టిన దేవతే. అలాంటి దాన్ని ఆడిపోసుకుంటావా? చంపేస్తాను. బోనా, దీన్ని నోరు మూసుకొని పడుండమని చెప్పు. ఇల్లు కదలాలని చూసిందో దాని శవం, దాంతోపాటు ఇంటిల్లిపాది శవాలు బయటకొస్తాయి. కన్న పాపానికి దాని బతుక్కి దగ్గర సంబంధం చూసి పెళ్లి చేస్తాను. ఇంట్లో పడుండమని చెప్పు. ఇదే ఇలా అంటారనే నా బ్రతుకు నేను చూసుకున్నాను. ఇలా చేస్తారనే అనుమానించి కడుపన్న నాటకం ఆడాను. కోటీశ్వర్ని కోరుకున్న వాణ్ణి చేసుకోవాలనుకున్నాను. త్యాగం నటించి నా బ్రతుకు నాశనం చేసిన దానికేమో చెప్పట్లా. నిజాయితీగా మనసు విప్పితే చంపదెబ్బలా. అయినా దాని బ్రతుకు ఏమైపోయిందని తెగ ఇదైపోతున్నారు. ఏమైంది దానికిప్పుడు? కోట్ల ఆస్తి, కోరుకున్నంత అధికారం, కాలు కింద పెట్టని బ్రతుకు. ఇన్ని ఎక్కువ అయినప్పుడు మొగుడు వయసు కాస్త ఎక్కువ అవుతే తప్పేంటి? సొంత కూతురు నరకం కన్నా పెంపుడు కూతురు నలిగిపోతుందన్న భ్రమే మీకు ఎక్కువ. ముదిరిందే నీకు? పిచ్చి బాగా ముదిరిందే. పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్టు నీకందరూ అలాగే కనిపిస్తారే. అయినా దానికి ఏమవసరం వచ్చిందని చేసిందే ఈ త్యాగం? నువ్వేమైనా దాని సొంత చెల్లెలివా? కాదే. దాని మనసును చంపుకొని నిన్ను బతికించాలని చూసిందే. నువ్వు చేసిన తప్పుకు శిక్ష మేమందరం అనుభవిస్తున్నాం. నువ్వు చెప్పిన అబద్ధానికి ఫలితం మేమంతా అనుభవిస్తున్నాం. దాని త్యాగాన్ని తప్పుపడితే ఈ మాత్రం అన్నం కూడా పుట్టదే. చూడు, నీకు చివరిసారిగా చెప్తున్నాను. ఈ విషయంలో నీ అంతట నువ్వు ఇంకే నిర్ణయం తీసుకున్నా నిన్ను చంపి నేను చస్తాను.
జాగ్రత్త. పదభువన. నాన్న, నాదో కళ. చెప్పమ్మా. బాగా చదువుకోవాలి, పై చదువులకి విదేశాలకు వెళ్ళాలి, పెద్ద సైంటిస్ట్ అవ్వాలి. నా కూతుర్ని నీ చేతిలో పెడుతున్నాను. నేను నీకు తండ్రిగా కన్యాదానం చేస్తానమ్మా. నువ్వు కోరుకున్న వాడితో నీ పెళ్లి చేస్తానమ్మా. హలో. నాన్న, అమ్మ చందు, నాన్న, ఎలా ఉన్నావు తల్లి? నేను బానే ఉన్నాను నాన్న. మీరెలా ఉన్నారు? ఇంకా చావు రాలేదేంటా అని ఎదురు చూస్తున్నాను తల్లి. నాన్న, అవేం మాటలు నాన్న. మీరక్కడ అలా ఉంటే నేను ఇలా ఇక్కడికి రావడంలో అర్థమే లేదు నాన్న. అసలు బతుక్కే అర్థం లేకుండా పోయింది కదమ్మా. అంత గుడ్డిగా రాక్షసిని ఎలా నమ్మావు తల్లి? అసలు నీ మీద ఇంత పగేంటమ్మా ఆవిడికి? ఏమన్యాయం చేసేవని నేను ఇంతగా హింసిస్తోంది? అంత కర్మ నాన్న. ఇలా జరగాలని ఉంది, జరిగింది. దీన్ని మనసులో ఉంచుకుని మీరు బాధపడకండి నాన్న. అసలే మీ ఆరోగ్యం అంతంత మాత్రం. మా దగ్గరుండగానే ఇంతగా పగ తీర్చుకున్న మనిషి తన దగ్గరున్న నిన్ను ఎన్ని హింసలు పెడుతుందేమోనని భయంగా ఉందమ్మా. మాయలతో మాటలతోనూ నమ్మించి గొంతు కోసింది కదమ్మా. నమ్మక ద్రోహం చేసింది కదమ్మా పాపిస్థితి. నమ్మితేనే కదా రాఘవరావు గారు ద్రోహం చేయగలిగేది. వాటెవర్, అట్లీస్ట్ ఇప్పుడైనా అర్థమైంది కదా. నేను చచ్చే వరకు మారను. మీరు చచ్చే వరకు ఈ బాధలు తప్పవు. ఏంటమ్మా, ఏంటి మేం చేసిన తప్పు? ఏంటి మేం చేసిన పాపం? మీరు రాఘవరావు కావడం, తను చంద్రముఖి కావడం. ప్రస్తుతానికి ఇంతే. చూడండి, పెళ్ళైన కూతురికి తండ్రి చెప్పాల్సింది ఇలాంటి మాటలు కావు. ఇక మీద ఫోన్లో మాట్లాడినా ఇలా నూరిపోసినట్లు తెలిసిందో మీ అమ్మాయి మాత్రం సుఖంగా ఉండదు. ఇంకా పెట్టేస్తారా ఫోను? ప్లీజ్.
ఏంటి? ఈ మాత్రానికి ఆశ్చర్యపోతే ఎలా? ఇక ముందు ముందు చాలా ఆశ్చర్యపోవాల్సిందుంది. జాగ్రత్త. వెళ్ళమ్మా, వెళ్ళి పని చూసుకో. వెళ్ళు. అభి, అభి, ఏమైంది? 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 ఒంట్లో బాలేదా? డాక్టర్ దగ్గరికి వెళ్దామా? అక్కర్లేదు అంకుల్. అక్కర్లేదంటావేంటి? ఎందుకు అలా షివర్ అయిపోతున్నావు? రా, డాక్టర్ దగ్గరికి వెళ్దాం. పర్లేదు అంకుల్, తగ్గింది. ఇప్పుడు నార్మల్గానే ఉంది. సర్లే, కాసేపు పడుకుంది కానీ రా. లే, రా. ఏంటవి, నొప్పిగా ఉందా? ఏమైంది నాన్న? తెలీదు అంకుల్. ఏదో జరిగినట్టుగా, ఎవరితోనో ప్రేమ పంచుకున్నట్టుగా, పోట్లాడినట్టుగా, గొడవ పడినట్టుగా, ఎవరో నాకు ద్రోహం చేసినట్టుగా, ఏంటో పిచ్చి పిచ్చిగా అనిపించింది అంకుల్. సరే, కాసేపు పడుకో, రిలాక్స్ అవు. కమ్. భగవంతుడా, అన్యాయం జరిగిన వాడిగా ఆ బాధ ఏమిటో నాకు తెలుసు. దయచేసి పిల్లలు ఆ బాధపడేలా చేయకు. వాడికి గతాన్ని గుర్తుకు రానివద్దు. అలా వస్తే వాడి జీవితం సర్వనాశనం అయిపోతుంది. కోరరాని కోరిక కోరుతున్నందుకు నన్ను క్షమించు. వాళ్ళ ప్రేమను రక్షించు. అవును, పెళ్ళంటూ జరిగితే ఆ తర్వాత వాడికి గతం గుర్తుకొచ్చినా వాడి గమ్యం మారుతుంది కదా. అదే సరైన మార్గం, అదే సరైన పరిష్కారం.
విదేశాలకి తప్పకుండా వెళ్తాం. ఎలా? నేను నీకు సాయం చేస్తా. ఈ చెల్లి పెళ్లి జరగాలంటే ఇదొక్కటే దారి. ఏంటిది? ఎందుకు ఇలా పగబట్టింది ఈవిడ? ఎందుకు ఇలా నన్ను వెంటాడి మరీ ఇరికించింది? దీనివల్ల ఆవిడికి కలిగే లాభం ఏంటి? కసి ఎవరి మీద? నా మీద? నేను ఏ రకంగానూ ఆవిడతో సంబంధం లేని దాన్ని. నాన్నగారా, అవ్వడానికి ఆస్కారమే లేదు. మరి ఇంకేంటి సంబంధం? ఒకవేళ కసున్నా తీర్చుకోవడానికి ఎన్నో పద్ధతులుంటే ఇలా పెళ్లి చేసి తనింటికి తన తమ్ముడు భార్యగా తెచ్చుకోవడం ఏంటి? ఇందులో ఏదో ఉంది. నాకు తెలియకుండానే నేను ఇందులో ఇరుక్కున్నానా? ఏంటి? ఏమై ఉంటుంది? ఇది నాది. ఇలాంటిదే ఒకటి వైదేహి అక్కకి పెట్టాను. ఇంకొకటి నాది. అంటే ఇది నాదా? నా పట్టి ఆదిత్య ఎందుకు దాచుకున్నాడు? అంటే ఇప్పటిదాకా అతను చెప్పిందంతా అబద్ధమా? నేనొక విషయం చెప్తాను, వింటావమ్మా? జరిగిందేదో జరిగిపోయింది. దాని గురించి ఆలోచిస్తూ బాధపడటం కంటే పడుతున్న బాధను ఎలా మర్చిపోవాలా అని ఆలోచించడం మంచిది. నేను ఇంతకుముందు చెప్పినట్టు అతను కార్తీక్ కాదు, అభిషేక్. ఆ అభిషేక్ నీ మీద ప్రేమను పెంచుకున్నాడు. ఇదే ప్రేమను తను చందుతో కూడా పంచుకొనుండొచ్చు, కానీ అది మర్చిపోయిన గతం. ఇప్పుడు అతను నీ మీద పెంచుకున్న ప్రేమ స్వచ్ఛమైనది, నిజాయితీ గలది. ఇది అతని భవిష్యత్. ఇప్పుడు మనం ఆలోచించవలసింది 2 విషయాలు. ఒకటి, చందుకు పెళ్ళైపోయింది, వాళ్ళిద్దరిని నువ్వు కలపలేవు. ఈ విషయం కార్తీక్ తెలిస్తే బాధ తప్ప ఇక మిగిలేది లేదు. ప్రస్తుతం ఉన్నది మీ ఇద్దరి ప్రేమ. మీ ప్రేమకి న్యాయం చేయాలన్నా అన్యాయం చేయాలన్నా నీ చేతుల్లో ఉంది. కార్తీక్ న్యాయం చేయటమే న్యాయమని నేననుకుంటున్నాను. ఒక ప్రేమికురాల్లాగా కాకపోయినా పేషెంట్ని ట్రీట్ చేసే డాక్టర్లా వచ్చి ఒక ప్రాణాన్ని కాపాడొచ్చుగా, తనకొక మానసిక స్థైర్యాన్ని ఇవ్వచ్చుగా. ఎలాగూ ఇంటి దగ్గర నుంచి వచ్చేసావు కాబట్టి నీకు ఏ అబ్జెక్షను ఉండదు. పగలు కార్తీక్ దగ్గరుండి రాత్రి హాస్టల్కి వచ్చేయచ్చు. ఏమంటావు? పదండి అంకుల్. ఏంటి
ఏంటక్క ఇది ఇంత త్వరగా వెళ్ళాలా? యాదమ్మ పిన్ని వచ్చేదాకా ఉంటానన్నావు కదా. లేదమ్మా, అర్జెంటుగా వెళ్లాల్సి వచ్చింది. నీకు తెలియందేముంది, అవసరం అలాంటిది. యాదమ్మ వస్తే నీకో నంబర్ ఇస్తాను, ఆ నంబర్కి ఫోన్ చేయమని చెప్పు. ఇదిగో. సరే అక్క. ఉంటాను. అలాగే అక్క. ఇంతకీ మీరు మా హాస్టల్కి ఎందుకు వచ్చారో చెప్పనే లేదు. జీవితంలో ఓడిపోయిందాన్ని, మోసపోయిందాన్ని. ఎందుకొచ్చానో మీకు తెలీదా? తెలుసు, కానీ నేను మీకు ఏ విధంగా సహాయం చేయగలను చెప్పండి. నేనా ఆ ఫ్యామిలీతో కట్ ఆఫ్ చేసుకొని ఇల్లు వదిలేసి వచ్చేసాను. నేను మీకేం న్యాయం చేయగలను? మీరే అలా అంటే నేను నిజమే చెప్తున్నాను శ్వేత. అమ్మని కంట్రోల్ చేయలేక, ఆవిని కన్విన్స్ చేయలేకే నేను ఆ ఇల్లు వదిలి బయటకు వచ్చింది. నేనేం చేయలేను శ్వేత. నన్ను నమ్ముకోకండి. నిజంగా నేను ఏదైనా చేయగలిగితే మీ పెళ్ళి అప్పుడే జరిపించేదాన్ని. మీ జీవితాన్ని, మీతో పాటు చందు జీవితాన్ని కూడా నాశనం కానిచ్చేదాన్ని కాదు. పొరపాటు పడుతున్నారు. చందు జీవితం నాశనమైందని ఎందుకు అనుకుంటున్నారు? ఇంకా గట్టి ప్రూఫ్స్ కావాలంటే మీ మాయనో, మీ అమ్మనో, లేకపోతే తననే అడగండి. ఇంతకు ముందెప్పుడో తన ఆదిత్య గారిని చేసుకోవడానికి ఒప్పుకుంది కూడా. ఏం మహాబలి, ఎలా ఉన్నావు? ఉన్నానులేండి, ఇలా మీ దయ నా ప్రాప్తం. ఏంటి మహాబలి, అంత నీరసంగా మాట్లాడతావే? ఇప్పుడు నీకేం తక్కువైందని? స్వతంత్రం. ఏ పని సొంతంగా చేసుకోలేనప్పుడు ఇలా కాక ఇంకెలా ఉంటారు చెప్పండి? స్వతంత్రమా? ఎందుకయ్యాది? దేశానికి స్వాతంత్రాన్ని ప్రాణాలర్పించి మరీ సంపాదించాం. 60 ఏళ్ళైంది ఇప్పటికీ. ఏం సాధించాం? అప్పులు, ఆకలి, అవమానాలు తప్ప. నా బోటి వారిని సముదాయించడానికి అంత పెద్ద ఉదాహరణ ఎందుకు లేండి? ఏం మహాబలి, నీకేం తక్కువైందని? నీ కూతురు మెడిసిన్ చదువుతోంది కదా. ఎందుకులేండి మేడం, విషయం ఏంటో చెప్పండి. నువ్వు ఓసారి శ్రీధర్ని కదిలించాలి. మళ్ళీ ఇదేంటి? పగ తీర్చుకుంటున్నాను, తీరుతుందన్నారు. ఇప్పుడు అదే అంటున్నాను. కాకపోతే నాటకం రక్తి కట్టాలంటే ఎమోషన్స్తో పాటు బ్యాక్గ్రౌండ్ కూడా మారాలి. సిమ్ మార్చాను. మీ ఫ్రెండ్కి ఫోన్ చేసి అడ్రస్ కనుక్కో. హలో హలో హలో, ఎవరు మాట్లాడుతున్నారు? మేమెవరైతే నీకెందుకు? ఈ జన్మకి మమ్మల్ని కనుక్కోలేవులే గాని నీ అడ్రస్ చెప్పు, మేమే వచ్చి నిన్ను కలుస్తాం. ఎవరు మాట్లాడుతున్నారు? ఎందుకు ఎందుకు నా జీవితంతో ఆడుకుంటున్నారు? నా కూతురు, నా భార్య ఎక్కడుందో చెప్పండి ప్లీజ్. అరే,
అసలు విషయం చెప్తాము అడ్రస్ ఇమ్మంటుంటే అది వదిలి ఏదేదో మాట్లాడతావేంటయ్యా? మీరెవరు? మీకు నా గురించి నా వాళ్ళ గురించి ఏం తెలుసో నాకు తెలియకుండా నేను నా అడ్రస్ చెప్పను. ఏమయ్యా, నీకు అసలు బొర్రుందా? అది ఫోన్లో చెప్పే విషయం అయితే అడ్రస్ ఎందుకు అడుగుతావు? సర్లే, అంతగా చెప్పడం ఇష్టం లేకపోతే చెప్పొద్దు, కానీ దానివల్ల నీకే నష్టం. చెప్పు, ఇస్తావా ఇవ్వవా? చెబుతాను. మాధవి అపార్ట్మెంట్స్, ఫ్లాట్ నెంబర్ 402, రెహమత్ నగర్, యూసఫ్ గూడ, హైదరాబాద్. మంచిది, మళ్ళీ ఫోన్ చేస్తాను. హలో, మా అమ్మాయినా? ఫ్లాట్ నంబర్ 402, మాధవి అపార్ట్మెంట్స్, రెహమత్ నగర్, యూసఫ్ కూడా, హైదరాబాద్. చెన్నై వెళ్తున్నాను. నిన్నే ఈరోజు చెన్నై వెళ్తున్నాను. ఇక్కడుండి నిన్ను ఇబ్బంది పెట్టడం, నేను ఇబ్బంది పడడం అవుతుంది. అందుకే వెళ్తున్నాను. నేను ఇక్కడ లేకపోతే నువ్వు ప్రశాంతంగా ఉంటావని కాదు, పొయ్యి కన్నా ప్యానం మేలు కదా. అట్లీస్ట్ నా బాధ నా తప్పుతుంది. ఎక్కడికి ప్రయాణం? చెన్నై. ఇప్పుడంత తొందర ఏం వచ్చిందని? అక్కర్లేదు, మానేసాయి. అక్కడ చాలా అర్జెంట్ పనులున్నాయి అక్క. వాటిని ఇక్కడి నుంచే మేనేజ్ చేయొచ్చు. పెళ్ళయ్యి 3 నిద్రలన్నా పూర్తి కాలేదు, అప్పుడే వెళ్తానంటావేంటి? వాడు వెళ్తానంటుంటే బెల్లం కొట్టిన రాయలా అలా నిలబడతావేంటి? వద్దని చెప్పలేవా? తను వద్దని చాలాసార్లు చెప్పింది, నువ్వు విన్నావా? ఆ వద్దన్నది యువతల వాళ్ళకు కూడా వద్దనిపించాలిగా. అయినా అవన్నీ ఇప్పుడు అనవసరం. నువ్వు వెళ్ళడం లేదు అంతే. వెళ్తే అక్కడి ఇబ్బందులు ఎలా ఉన్నా ఇక్కడి ఇబ్బందులు పెరుగుతాయి. జాగ్రత్త. అమ్మా, టిఫిన్ అమ్మా. ఒక 5 నిమిషాలు ఆగు. రే విశాల్, ఎవరో వచ్చారు చూడు. నువ్వు వెళ్ళి చూడవే. టిఫిన్ కావాలంటే నువ్వే వెళ్ళి చూడు. మమ్మీ టిఫిన్. ఎవరండి మీరు? ఎవరు కావాలి? మీ నాన్నగారు ఉన్నారా విశాల్? నా పేరు మీకెలా తెలుసు? నాకన్నీ తెలుసు విశాల్. ఎలా? ఇంతకీ మీరెవరో చెప్పనేలేదు.
అరే రాధిక ఆంటీ, మీరేంటి సడన్ గా ఇక్కడ? బాగున్నా శ్వేత? మీ ఆయన ఎవర్రా? వద్దినా? సుజాత, ఎలాగున్నావమ్మా? ఇన్నాళ్ళు ఎక్కడున్నావు? భోనా, టిఫిన్ రెడీనా? అమ్మ సుజాత, అమ్మ సుజాత, ఎలా ఉన్నావమ్మా? ఏమైపోయావమ్మా ఇన్నాళ్ళు? ఎక్కడికి వెళ్ళిపోయావు? చెప్తానన్నయ్య, అన్ని వివరంగా చెప్తాను. రామ్మా, రా. ఎంత పని జరిగిందమ్మా! ఇంత బాధ మనసులో పెట్టుకొని, మమ్మల్ని ఎదురుగా పెట్టుకొని కలవకుండా ఎలా ఉండగలిగావమ్మా? బతకడంలో ఓడిపోయాను నేను. చావు విషయంలో కూడా ఓడిపోయానని చెప్పలేకపోయాను. అమ్మ సుజాత, వదిలే అన్నయ్య. మనవి ముగుస్తున్న యాత్రలు, పిల్లలవి మొదలవుతున్న జీవితాలు. మన గురించి ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు. హ, రాహుల్ కనిపించట్లేదేంటి? ఏం జరిగింది వదినా? ఏమైంది? చెప్పన్నయ్యా. మేమెంత ప్రయత్నించినా ఆ యశోదర అన్నిటికీ అడ్డుపడింది. పెళ్లి జరగలేదు. అంతే, అంతా నాశనం అయిపోయింది. ఏంటన్నయ్యా ఇది? కర్మమ్మా, కర్మ. అంతే, అంతకన్నా ఏం చెప్పని చెప్పు. సుజాత, లేమ్మా, వెళ్ళి స్నానం చేసిరా. ఎప్పుడు తిన్నావో ఏమో, భోంచేద్దు గాని. పద. భువన, చందు తన కూతురని తెలిస్తే సుజాత అస్సలు బతకదు. తన బతుకులాగే తన కూతురు బతుకు అన్యాయమైపోయిందని తెలిస్తే ఏ తల్లి మనసు ముక్కలు కాదు చెప్పు. నిజమేనండి. ఎట్టి పరిస్థితుల్లోనూ చందు తన కూతురని సుజాతకి తెలియకూడదు. ఎందుకు నన్ను మోసం చేసావు పూజ? నా వల్ల నీకేమైనా అన్యాయం జరిగిందా? కార్తీక్, నీకు గతం గుర్తొచ్చిందా?